ఓకే. మెయిన్ AngularJS అంటే ఇప్పుడు ప్రజెంట్‌గా నౌ-ఏ-డేస్ AngularJS is very most useful framework for develop the web applications. ఓకే. హై లెవెల్ వెబ్ అప్లికేషన్స్ మెయింటైన్ చేయడానికి AngularJS అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఇప్పుడు ప్రజెంట్‌గా అన్ని కంపెనీస్‌లో కూడా AngularJS బాగా యూజ్ చేస్తున్నారన్నమాట. ఓకే. AngularJSలో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి MVC సపోర్ట్ ఉంటుంది అండ్ కస్టమ్ డైరెక్టరీస్ తర్వాత హ్మ్. డైరెక్టివ్స్ అని తర్వాత సర్వీసెస్ అని ఓకే. తర్వాత డైరెక్టివ్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డైరెక్టివ్స్ ఉంటాయి. తర్వాత మనం ఓన్గా కూడా కస్టమ్ డైరెక్టివ్స్ కూడా మనం ఓన్గా ఒక డెవలపర్ అనేవాడు కస్టమ్ డైరెక్టివ్స్ క్రియేట్ చేసుకొని కోడ్ రాసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో AngularJS ఇచ్చేసి హై లెవెల్ అప్లికేషన్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ AngularJS వచ్చేసి హెచ్టిఎంఎల్ని ఒక టెంప్లెట్ లాంగ్వేజ్గా యూజ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ AngularJSలో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఓకే. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే మనకి ఒక హోమ్ పేజ్ ఒకటే ఉంటుంది, ఇండెక్స్ పేజ్. ఓకే. మిగతా ఫామ్స్ అన్నీ కూడా మనం టెంప్లెట్స్గా యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ AngularJSలో. ఓకే. ఒక్కొక్క ఫామ్ ఇప్పుడు నార్మల్గా మనకు వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఓకే. అలా నెంబర్ ఆఫ్ ఫామ్స్ కాకుండా ఇక్కడ AngularJSలో ఓన్లీ ఒకటే ఇండెక్స్ ఫామ్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఫామ్ని బేస్ చేసుకొని HTML యూజ్ చేసి టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ టెంప్లెట్స్ని ఇండెక్స్ ఫామ్లో డిస్ప్లే చేస్తాం. ఏ మెనూ అయితే టిక్ చేస్తామో ఆ మెనూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇండెక్స్ ఫామ్లో డిస్ప్లే అయ్యేటట్టుగా రాస్తాం అనమాట. సో మనకి ఇక్కడ AngularJS వచ్చేసి మనకి MVC ఆర్కిటెక్చర్ అనేది సపోర్ట్ చేస్తుంది. మెయిన్ MVC ఆర్కిటెక్చర్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటే ఇప్పుడు MVCలో మోడల్ వ్యూ కంట్రోలర్ అని ఉంటుంది. ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది సపరేషన్ అనమాట. ఓకే. కోడ్ అనేది సపరేట్గా రాసుకుంటాం. సో మనకి యూనిట్ టెస్టింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. AngularJSలో యూనిట్ టెస్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. MVC ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇందులో కస్టమ్ డైరెక్టరీస్, ఫిల్టర్స్ ఉంటాయి అండ్ సర్వీసెస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఓకే. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి UI డిజైన్ అనేది చాలా ఇంటరాక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మనకి రెస్పాన్సివ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రెస్పాన్సివ్ అప్లికేషన్స్ని AngularJSలో చాలా యూజ్ఫుల్గా AngularJS ప్లస్ బూట్స్ట్రాప్ ఈ రెండు యూజ్ చేసి రెస్పాన్సివ్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రెస్పాన్సివ్ అప్లికేషన్స్ అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ డెవలప్ చేసామంటే అది మొబైల్లో కానీ ట్యాబ్లెట్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఆ వెబ్సైట్ అనేది మెసప్ అవ్వకుండా దానికి సంబంధించి ఇప్పుడు మొబైల్లో ఓపెన్ చేసినా కానీ వెబ్సైట్ అనేది మెసప్ అవ్వకుండా 1 by 1 డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ గోటు మీటింగ్ ఉందనుకోండి. ఓకే. గోటు మీటింగ్ ఓపెన్ చేశాను. సో గోటు మీటింగ్ ఓపెన్ చేస్తే ఏమైంది ఇక్కడ ఏది కూడా మెసప్ అవ్వలేదు. సో 1 by 1 ఇప్పుడు షెడ్యూల్ మీటింగ్, మీట్ నౌ, ఓకే, ఇదన్నీ కూడా 1 by 1 డిస్ప్లే అయినాయి. ఓకే. ఇక్కడ మెనూ వచ్చేసి ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే. అక్కడ అప్లికేషన్ అనేది మెసప్ అవ్వదు అనమాట. ఎక్కడ కూడా మనకి చిరాగ్గా కనిపించదు. 1 by 1 కనిపిస్తుంది. ఒక డెస్క్టాప్లో ఓపెన్ చేసినా కానీ ఇలా వస్తుంది. అదే ట్యాబ్లెట్లు అనుకోండి. ట్యాబ్లెట్ అంటే మనకి ఎంత విడ్త్ ఉంటుంది? ఓకే. ఇలా ఉంటుంది. ఓకే. అంటే మనం ఏ బ్రౌజర్లో ఓపెన్ చేసినా కానీ అప్లికేషన్ అనేది మనకి కరెక్ట్గా ఓపెన్ అవుతుంది, ఎక్కడ మిస్అప్ అవ్వకుండా. సో అది రెస్పాన్సివ్ అప్లికేషన్స్ అంటారు వాటిని. సో రెస్పాన్సివ్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇక్కడ HTML as our template language and lets you extend HTML syntax to express your applications components clearly. ఇక్కడ మొత్తం కూడా HTML లాంగ్వేజ్ ని ఒక టెంప్లెట్ లాంగ్వేజ్ గా యూజ్ చేసుకుంటాం. ఇందా చెప్పినట్టుగా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు మీకు అది కూడా చెప్తాను, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి అనేది. మ్యాక్సిమం యాంగులర్ జేఎస్ అంటేనే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ చేస్తారు. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని తర్వాత మేము ఎగ్జాంపుల్స్ ఒక వెబ్సైట్ చేపిస్తాను మీతో. సో ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి సపోర్ట్ MVC ఫ్రేమ్వర్క్, ఓకే, డిక్లరేటివ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ డేటా మోడల్స్. ఈ డేటా మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 8 ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే యాంగులర్ జేఎస్ కొంచెం పర్ఫెక్ట్ అవుతారు. ఇంక ఇవి కాకుండా ఇంకా ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చెప్తాను. మెయిన్ ఇంపార్టెంట్ అయితే కస్టమ్ డైరెక్టరీస్, ఫిల్టర్స్ అండ్ సర్వీసెస్ ఫ్యాక్టరీస్ ఇవి. సో మనం యాంగులర్ జేఎస్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇక్కడ jQueryలో లాగానే ఒక లైబ్రరీ ఉంటుంది మనకి కూడా, ఒక యాంగులర్ జేఎస్ కూడా. ఆ లైబ్రరీ యూజ్ చేసి మనం యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఓకే, వీ కెన్ డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ లైబ్రరీ ఫ్రమ్ angularjs.org అనే వెబ్సైట్ ఉంటుంది. ఓకే, angularjs.org అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ AngularJS డెవలప్ చేసింది కూడా గూగుల్ అనమాట. ఓకే, గూగుల్ వాళ్ళది అనమాట ఈ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ పాపప్ అవుట్ వస్తుంది. ఈ పాపప్లో ఇక్కడ CDN ఉంటుంది. ఓకే, ఇక్కడ CDN, ఓకే, https ajax.googleaps.com ajax libs angularjs, ఇక్కడ వర్షన్ నెంబర్ angular.min.js అనే ఒక లైబ్రరీ వస్తుంది. ఇక్కడ దాన్ని మనం కాపీ చేసుకుంటాం. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ జిప్ ఫైల్ కావాలా లేదా అన్కంప్రెస్డ్ కావాలా, ఓకే, మినిఫైడ్ది కావాలా అనేది అది మనం ఏ వర్షన్ అయితే కావాలో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే మనం జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో లేదా డైరెక్ట్గా ఈ CDN ఫైల్ యూజ్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్గా మనం ఆ URL యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ని సో ఇక్కడ ఈ CDN ఫైల్ అనేది ఇలా కాల్ చేసుకుంటాం అప్లికేషన్లో. jQueryలో లాగానే సేమ్ స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్ టు https, తర్వాత ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మాడ్యూల్స్, డైరెక్టివ్స్. ఓకే, మ్యాక్సిమం ఈ మాడ్యూల్స్, డైరెక్టివ్స్ యూజ్ చేయకుండా అసలు ఏ అప్లికేషన్ చేయలేము. ఓకే, కంపల్సరీ మాడ్యూల్స్, డైరెక్టివ్స్ కావాలి. ఓకే, ఈ మాడ్యూల్ అనేది ఏ మాడ్యూల్ యాజ్ ఏ కంటైనర్ ఫర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ యాప్. ఇక్కడ వచ్చేసి మనకి కంట్రోలర్స్, సర్వీసెస్, ఫిల్టర్స్, డైరెక్టివ్స్ అని ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం డేటాబేస్ నుంచి డేటాని తెచ్చుకోవాలన్నా, డేటాబేస్లోకి పంపించాలన్నా, లేదా ఇక్కడ మనం యాంగులర్ జేఎస్ అప్లికేషన్కి ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ మాడ్యూల్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం సర్వీసెస్ని, డైరెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. Okay, the declarative process is easier to understand. You can package code as reusable modules. Okay, the modules can be loaded in any order. Okay, because modules delay execution. Okay, ఏ ఆర్డర్లో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. Okay, unit test only have to load relevant modules which keeps them fast.
Okay, end-to-end test can use modules to override configuration. end-to-end test అన్నమాట. ఒక టెస్టింగ్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు ఎంవిసి ఆర్కిటెక్చర్ ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కాబట్టి మోడల్స్లో, తర్వాత కంట్రోలర్స్లో, తర్వాత వ్యూస్లో డిఫరెంట్ కోడ్ రాసుకుంటాం. సో అన్నీ కూడా సపరేట్గా టెస్టింగ్ చేసుకోవచ్చు. మనకి మోడల్స్లో వచ్చే మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే మోడల్లోనేమో డేటాబేస్ ఇంట్రాక్షన్స్ ఇవి ఉంటాయి. కంట్రోలర్ ఏమో మన యూజర్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని మోడల్కి అసైన్ చేసి మోడల్ ఆ పర్టికులర్ మోడల్ని కాల్ చేసి ఆ మోడల్ వచ్చేసి డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని కంట్రోలర్ ద్వారా వ్యూలో డేటాని డిస్ప్లే చేస్తుంది. వ్యూలో వచ్చేసి మనకి హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ యూజ్ చేసి మన అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ మనకి డాలర్ సింబల్స్ ఉంటాయి. ఈ డాలర్ సింబల్స్ వచ్చేసి ప్రైవేట్ ఆబ్జెక్ట్స్ అండ్ పబ్లిక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ డాలర్ యూజ్ చేస్తేనేమో పబ్లిక్ ఆబ్జెక్ట్ అని, డబుల్ డాలర్ యూజ్ చేస్తేనేమో ప్రైవేట్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఈ డాలర్ సింబల్స్ వచ్చేసి మనం సర్వీసెస్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మీకు హెచ్టిటిపి గెట్ అనేది కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఆ హెచ్టిటిపి గెట్ యూజ్ చేసేటప్పుడు డాలర్ సింబల్ అండ్ మిగతా ఇంకా వేరే సర్వీసెస్ ఉంటాయి. ఓకే, లొకేషన్ అని, విండోస్ అని, ఓకే, విండో సర్వీసెస్, లొకేషన్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి. ఆ సర్వీసెస్ అప్పుడు ఈ డాలర్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, యాంగ్లోజేఎస్లో సర్వీస్ అనేది యూజ్ చేసేటప్పుడు డాలర్ సింబల్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సర్వీసెస్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే డాలర్ ఉంటుంది. మన ఓన్గా సర్వీసెస్ క్రియేట్ చేసేటప్పుడు డాలర్ సింబల్ యూజ్ చేయం. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టివ్స్. ఈ డైరెక్టివ్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ డైరెక్టివ్స్ వచ్చేసి directives are extended HTML attributes with the prefix ng. ఓకే, AngularJS డైరెక్టివ్స్ వచ్చేసి మనం స్టార్టింగ్ ప్రిఫిక్స్ ng-తో క్రియేట్ చేస్తాం. ng అంటే మనకి AngularJS అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద కోర్ కలెక్షన్ ఆఫ్ డైరెక్టివ్స్ you would use in your template code to build an AngularJS application. ఓకే, AngularJS అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ డైరెక్టివ్స్ అనేది కంపల్సరీ రాసుకోవాలి. ఓకే, ఈ డైరెక్టివ్స్ వచ్చేసి యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకే, హెచ్టిఎంఎల్కి హెచ్టిఎంఎల్ ఆల్రెడీ ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి డైరెక్టివ్స్ యాట్రిబ్యూట్స్ అనమాట. లేదా మనం ఓన్గా కస్టమ్ డైరెక్టివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డైరెక్టివ్స్ వచ్చేసి మనకి ఎలిమెంట్స్, తర్వాత ఎలిమెంట్ సెలెక్టర్, తర్వాత ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్స్ ద్వారా డైరెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక AngularJS అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్టార్టింగ్ డైరెక్టివ్ వచ్చేసి ng యాప్. ఓకే, ng యాప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్టివ్. ఓకే, ng యాప్ లేకుండా మన AngularJS అప్లికేషన్ని డెవలప్ చేయలేం. ఓకే, యూజ్ దిస్ డైరెక్టివ్ టు ఆటో బూట్స్ట్రాప్ అండ్ అప్లికేషన్. ఆటో బూట్స్ట్రాప్ అండ్ అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు అది AngularJS అప్లికేషన్ కాదా అనేది AngularJS ng యాప్ అనే డైరెక్టివ్ స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, మన అప్లికేషన్ని ఆటో బూట్స్ట్రాప్ చేస్తుంది. ఓకే, దీనికి ఒక మాడ్యూల్ క్రియేట్ చేయడం కానీ, తర్వాత ఇందులో స్కోప్స్ ఉంటాయి. స్కోప్ అంటే స్కోప్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ స్కోప్ వేరియబుల్స్ని కంట్రోలర్స్లో కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ng యాప్ అనేది చూసుకుంటుంది. ఓకే, ng యాప్ డైరెక్టివ్ designates root element of the application. ఓకే, మెయిన్ ఈ రూట్ ఎలిమెంట్ అనమాట. ఇది ng యాప్ అనేది మెయిన్ రూట్ ఎలిమెంట్. ఇక్కడ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ng యాప్ అనే డైరెక్టివ్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ నుంచి AngularJS అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది.
ఈ ng యాప్ అనే డైరెక్టివ్ మనం బాడీ ట్యాగ్ కానీ హెచ్డిఎంఎల్ ట్యాగ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ది ng app attribute represents the Angular directive named ng app. This directive is used to flag the HTML element that Angular should consider to be the root element of our application. ఓకే, సో స్టార్టింగ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేద్దాం. ఫస్ట్ ng యాప్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చెప్తాను. డాక్ టైప్ HTML ఓకే, హెడ్ సెక్షన్ ఇక్కడ, నెక్స్ట్ బాడీ, ఓకే. నార్మల్గా ఒక HTML ఫామ్ను ఇలా రాస్తాం. సో దీన్ని సేవ్ చేద్దాం. ng app.html. ఒక ng యాప్ డైరెక్టివ్ వచ్చేసి ఎక్కడ డిఫైన్ చేయాలంటే, టోటల్ మనం అప్లికేషన్ మొత్తం కూడా ఒకే అప్లికేషన్లో మన వెబ్సైట్ మొత్తం కూడా ఒకే AngularJS అప్లికేషన్లో రన్ అవ్వాలంటే ఇక్కడ HTMLలో రాస్తాం. ఓకే, ng యాప్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ ఇస్తాం. మై యాప్ అని ఏదో ఒక నేమ్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు, లేదా HTMLలో కాకుండా బాడీ ట్యాగ్లోనైనా సరే డిఫైన్ చేయొచ్చు. ng యాప్ అనేది మనం ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు. బాడీ కానీ HTML ఎలిమెంట్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, లేదా మనం ఇక్కడ లోపల ఇంకేదైనా డివ్ పెట్టుకొని ఆ డివ్ దగ్గర నుంచే నేను అప్లికేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే డివ్ ట్యాగ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఎక్కడైనా సరే ఒక అప్లికేషన్లో రాస్తున్నామంటే ఆ సింగిల్ అప్లికేషన్ ఎక్కడైనా సరే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ cdn వచ్చేసి మనం హెడ్ సెక్షన్లో కానీ బాడీలో కానీ కాల్ చేసుకుంటాం. ఓకే, ఒక AngularJS అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే ఈ కంపల్సరీ ng యాప్ అనే డైరెక్టివ్ యూజ్ చేయాలి. ఓకే, మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే స్టార్టింగ్ HTML ఎలిమెంట్ పెట్టామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ మొత్తం కూడా ఈ అప్లికేషన్ కింద నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినా కానీ ఏముండదు అవుట్పుట్. ఓకే, ఇది నార్మల్గానే ఉంటుంది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ AngularJS అప్లికేషన్ ఇది స్పెసిఫై చేస్తుంది. దీని తర్వాత మిగతా డైరెక్టివ్స్ అనేది మిగతా ఫంక్షనాలిటీ మిగతా డైరెక్టివ్స్లో రాస్తాం అనమాట. ఫస్ట్ AngularJS అప్లికేషన్ డిఫైన్ చేయాలంటే ng యాప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దాని తర్వాత మెయిన్ యూజ్ చేయాల్సిన డైరెక్టివ్ వచ్చేసి ng కంట్రోలర్. ఓకే, ఈ కంట్రోలర్సే చాలా ఉంటాయి. ఈ డైరెక్టివ్స్ చాలా ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ డైరెక్టివ్స్ ఉన్నాయి. మీకు ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా డైరెక్టివ్స్ కావాలంటే ఒక వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్లో ఉంటాయి, అది చూసుకోవచ్చు. అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ మాత్రం మ్యాక్సిమం అన్ని డైరెక్టివ్స్ చెప్తున్నాను. ఇంకేమన్నా మిస్ అయినవి ఉంటే అందులో చదువుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్వే. ఓకే, రియల్ టైంలో యూజ్ చేసేవే.
ఇక్కడ నెక్స్ట్ కంట్రోలర్ ఎన్జీ కంట్రోలర్ అనమాట. యాంగ్లజేస్ అప్లికేషన్ డిఫైన్ చేసిన తర్వాత కంట్రోలర్ని డిఫైన్ చేస్తాం. ఓకే, కంట్రోలర్ అండ్ మోడల్. ఎన్జీ కంట్రోల్ డైరెక్టివ్ అటాచ్ ద కంట్రోలర్ క్లాస్ టు ద వ్యూ. ఓకే, మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది కంట్రోలర్, ఇప్పుడు ఎంవిసి ఆర్కిటెక్చర్లో ఏమవుతుంది, మోడల్ యూజ్ చేసి డేటాబేస్ నుంచి డేటాను తెచ్చుకొని కంట్రోలర్ ద్వారా వ్యూలో మనం డేటాను డిస్ప్లే చేస్తాం. ఓకే, వ్యూలోన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనకి డేటా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కూడా కంట్రోలర్ అనేది మనం వ్యూస్కి అటాచ్ అవుతుంది అన్నమాట ఈ కంట్రోలర్. సో ఎన్జీ కంట్రోల్ డైరెక్టివ్ డిఫైన్స్ ద application controller. Okay, controller is JavaScript object created by the standard JavaScript object constructor. ఓకే, ఈ కంట్రోలర్ యూజ్ చేసి డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని వ్యూలో డిస్ప్లే చేసుకోవడం కోసం కంట్రోలర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు సర్వీసెస్ ఇస్తారు. ఓకే, ఆ సర్వీసెస్ నుంచి డేటాబేస్కి సంబంధించిన సర్వీసెస్ ఇస్తారు. ఆ సర్వీసెస్ యూజ్ చేసి మనం డేటాబేస్ నుంచి డేటాని తెచ్చుకుంటాం. సో ఆ తెచ్చుకున్న డేటాని ఈ కంట్రోలర్ యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, దాన్ని ఎలా డిఫైన్ చేయాలంటే మనం బాడీ ట్యాగ్లోనైనా సరే డిఫైన్ చేయొచ్చు, లేదా ఇంకెక్కడైనా, అంటే మ్యాక్సిమం ఎన్జీ యాప్ తర్వాతనే డిఫైన్ చేయాలి. ఓకే, దాన్ని ఎన్జీ కంట్రోలర్ ఈక్వల్ టు మై కంట్రోలర్. ఓకే, ఆ నేమ్స్ అనేది మన ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ కంట్రోలర్లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఈ కంట్రోలర్ సంబంధించిన కోడ్ మనం వేరే రాస్తాం. సో ఆ కంట్రోలర్ నుంచి వచ్చి మనకి డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో యాంగ్లజేస్ అప్లికేషన్ని ఇలా డిఫైన్ చేస్తాం, కంట్రోలర్ని ఇలా డిఫైన్ చేస్తాం. సో ఏదేమైనా సరే యాంగ్లజేస్ అప్లికేషన్ లోపలనే కంట్రోలర్ రాసుకోవాలి. ఓకే, ఇది ఎక్కడైతే కాల్ చేస్తామో దాని తర్వాతనే కంట్రోలర్ ఉండాలి. సో ఒకవేళ యాంగ్లజేస్ అప్లికేషను ఇక్కడ వచ్చేసి మనం డివ్లో కాల్ చేసాం అనుకోండి. ఓకే, ఈ కంట్రోలర్ ఇక్కడ ఉండకూడదు. ఓకే, ఇది కట్ చేసి ఈ డివ్లో ఇంకో డివ్ పెట్టుకొని అందులో పెట్టుకోవాలి. ఓకే, ఇలా రాసుకోవాలి. అప్లికేషన్ లోపలనే కంట్రోలర్ ఉండాలి. నెక్స్ట్ ఎన్జీ మోడల్ వచ్చేసి మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో ఉన్న డేటా, అంటే మనం టెక్స్ట్ బాక్స్లో కానీ, ఓకే, టెక్స్ట్ ఏరియాలో కానీ ఏదైనా ఒక యూజర్ ఇన్పుట్లో మనం డేటాని ఇస్తాం. అంటే ఏదైనా టైప్ చేసినప్పుడు ఆ టైప్ చేసిన డేటాని బైండ్ చేసుకుంటుంది అనమాట. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో ఉన్న డేటాని ఈ డైరెక్టివ్ అనేది బైండ్ చేస్తుంది. ఓకే, అంటే సేవ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఈ సేవ్ చేసి పెట్టుకున్న డేటాని ఎన్జీ బైండ్ చేసి మనం డిస్ప్లే చేసుకోవడం కానీ చేస్తాం అనమాట. ఓకే, ఎన్జీ మోడల్ డైరెక్టివ్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ హెచ్టిఎంఎల్ కంట్రోల్స్. ఇక్కడ ఎన్జీ బైండ్ వచ్చేసి ఇన్పుట్, ఎన్జీ మోడల్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్, అండ్ ఎన్జీ మోడల్ డైరెక్టివ్ వచ్చేసి మనం ఇందులో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎన్జీ మోడల్ అని చెప్పి రాస్తాం టెక్స్ట్ బాక్సెస్కి.
ఓకే, అది ఏదైతే యూజర్ అనేవాడు ఎక్కడైతే ఇన్పుట్ డేటా ఇస్తాడో వాటికి ng మోడల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, టెక్స్ట్ బాక్స్ కానీ టెక్స్ట్ ఏరియా కానీ సెలెక్ట్ కానీ ఓకే మన HTML ఎలిమెంట్స్కి ng మోడల్ అనేది బైండ్ చేస్తాం. అంటే HTML ఎలిమెంట్స్లో ఉన్న డేటాని సేవ్ చేసి పెట్టుకోవడం కోసం ng మోడల్ అనేది యూజ్ చేస్తాం. ng మోడల్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం. సో ఇందులో సేవ్ అవుతుంది అన్నమాట. మన టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూ ఈ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్లో సేవ్ అవుతుంది. ng మోడల్ నేమ్, ఈ నేమ్ అనేది ఇక్కడ కూడా ఇది మన ఇష్టం అన్నమాట. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు అక్కడ, ఫస్ట్ నేమ్ కానీ ఏదైనా సరే. ఓకే, టెక్స్ట్ బాక్స్కి ng మోడల్ ఇచ్చాము ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే ఓకే మన టెక్స్ట్ బాక్స్ వచ్చింది ఇప్పుడు. ఓకే, దీనికి ng మోడల్ ఇచ్చాము కానీ ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ప్రజెంట్గా. ఓకే, ఇది ఏం లేదు, జస్ట్ ng మోడల్ అనేది మనం ఇందులో టైప్ చేసిన వాల్యూ అనేది ఈ నేమ్ అనే వేరియబుల్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత దీన్నే మనం ఎక్కడైనా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే ఈ వేరియబుల్ వచ్చేసి డిస్ప్లే చేస్తాం. అది దానికి ng బైండ్ అనే డైరెక్టివ్ ఇచ్చేసి డిస్ప్లే చేస్తాం అనమాట. సో ng బైండ్ డైరెక్టివ్ టెల్స్ యాంగులర్ టు రీప్లేస్ ద టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ HTML ఎలిమెంట్ విత్ ద వాల్యూ. ఓకే, ఎక్కడైతే ng బైండ్ అనే డైరెక్టివ్ యూజ్ చేస్తామో అక్కడ యాంగులర్ చేసి చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకున్నామో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది ఆ HTML ఎలిమెంట్లో. ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేసిన స్ట్రింగ్ ఏదైనా సరే మనకి డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ స్పాన్లో కానీ న్యూలో కానీ ఎక్కడైనా పారాగ్రాఫ్లో కానీ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ng బైండ్ అనే డైరెక్టివ్ ఇచ్చేసి నేమ్ ఈ స్పాన్ అనమాట. ఓకే, ఇందులో టైప్ చేసింది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైప్ చేసింది ఇక్కడ స్పాన్లో డిస్ప్లే అవ్వాలి. ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదంటే ఇక్కడ మనం AngularJS అప్లికేషన్ని డిఫైన్ చేసాం. ఈ అప్లికేషన్ డిఫైన్ చేసినప్పుడు దీనికి మాడ్యూల్ కంపల్సరీ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, మాడ్యూల్ క్రియేట్ చేయాలి. సో మనం మాడ్యూల్ ఇప్పుడు క్రియేట్ చేయలే కాబట్టి దీనికి ఓన్లీ ng యాప్ అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే, మనం మాడ్యూల్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రోలర్ కూడా అవసరం లేదు. ఈ కంట్రోలర్ ఏమో మనకి డేటాబేస్ నుంచి డేటా వచ్చేటప్పుడు లేదా మనం సర్వీసెస్ నుంచి డేటాను తెచ్చుకునేటప్పుడు మాత్రమే కంట్రోలర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా మనం ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన డేటా మనకి ఇక్కడ స్పాన్లో డిస్ప్లే అవ్వాలి. సో AngularJS అప్లికేషన్ ఒక్కదాన్ని డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం టైప్ చేసింది ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, అలా అనమాట. సో ng మోడల్ అంటే మనం టైప్ చేసిన ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేసిన ఏ టెక్స్ట్ అయినా సరే బైండ్ చేసుకుంటుంది, అంటే ఆ బ్రౌజర్లో సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, ng మోడల్ అనేది పెట్టుకున్న తర్వాత
ఎక్కడైతే మనం ng bind అని యూజ్ చేసి ఆ వేరియబుల్ యూజ్ చేస్తామో అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ng bind ఏమో సేవ్ అయి ఉన్న దాన్ని డేటాని డిస్ప్లే చేసుకోవడానికి, ng మోడల్ ఏమో బైండ్ చేసి పెట్టుకోవడానికి. ఓకే, సేవ్ చేసి పెట్టుకోవడానికి. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ వెబ్సైట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూని సేవ్ చేసి పెట్టుకోవాలంటే ng మోడల్, దాన్ని డిస్ప్లే చేసుకోవాలంటే ng bind అనేది యూజ్ చేయాలి. ఓకే, బైండింగ్కి ng bind డైరెక్టివ్. ఓకే, ఇదేమో టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూని సేవ్ చేసి పెట్టుకోవడానికి మోడల్. అంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు డేటాబేస్తో ఇంటరాక్షన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ng మోడల్ ఏంటి, ng bind ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ ng క్లిక్ ఈవెంట్. ng బైండింగ్ చేసి మనం డిస్ప్లే చేసాము. ng క్లిక్ ఈవెంట్ మనం జావాస్క్రిప్ట్లో jQueryలో చేసాం బటన్ క్లిక్ ఈవెంట్. ఓకే, ఆన్ క్లిక్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేసాం. సో ఇక్కడ కూడా ng క్లిక్ అంటే సేమ్ అలాగే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ ఫంక్షనాలిటీ కాల్ అవ్వాలంటే ఈ ng క్లిక్ ఈవెంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఒక డైరెక్టివ్ అనమాట. ఆ డైరెక్టివ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. ng click directive allows you to specify custom behavior when an element is clicked. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలి, కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోనే రాద్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, యాంగ్లేజెస్ అప్లికేషన్కి నేమ్ ఇవ్వాలి. ఓకే, కంట్రోలర్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ng క్లిక్ ఈవెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. the controller equal to my controller. ఓకే, కంట్రోలర్ నేమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఒక బటన్ పెట్టుకుందాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు గెట్ నేమ్. ఈ బటన్ టిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్లో సమ్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఆ టెక్స్ట్ బాక్స్లో కానీ లేదా ఏదైనా స్పాన్లో కానీ డిస్ప్లే అవ్వాలి. దీనికి ng క్లిక్ అనే డైరెక్టివ్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ng క్లిక్ డైరెక్టివ్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి బటన్ తీసుకున్నాం. ఓకే, ng క్లిక్ డైరెక్టివ్ ఇది. ng క్లిక్ ఈక్వల్ టు ఈ డబుల్ కోర్సులో మనం నార్మల్గా అయితే జావాస్క్రిప్ట్లో jQueryలో అయితే ఆ ఫంక్షన్ కాల్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ డిస్ప్లే నేమ్ అనే ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం ఇక్కడ. ఓకే, సేమ్ అక్కడ ఇలా కాల్ చేసినట్టుగానే కాల్ చేస్తాం. ఓకే, అండ్ వాల్యూ అది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రిమైనింగ్ ఫంక్షన్ కాల్ చేయాలి కాబట్టి రాయాలి కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఇచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, ఇక్కడ jQuery జావాస్క్రిప్ట్లో రాసినట్టు కాకుండా ఇక్కడ ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. డైరెక్ట్గా ఫంక్షన్ రాయం. ఇక్కడ ఈ డిస్ప్లే నేమ్ అనే ఫంక్షన్ రాయకుండా ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. వేర్ మై యాప్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి యాంగులర్ JS మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. యాంగులర్ డాట్ మాడ్యూల్. ఓకే, మాడ్యూల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్
ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు తర్వాత ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను. అక్కడ సర్వీసెస్ అని కానీ డైరెక్టరీస్ కానీ రాసుకుంటాం అనమాట. ఓకే, మన అప్లికేషన్లో ఏదైనా సర్వీసెస్ డైరెక్టరీస్ యూజ్ చేసేటప్పుడు అక్కడ స్పెసిఫై చేస్తాం ఆ సర్వీసెస్ని. సో ఇక్కడ ఏం చేస్తామంటే మై యాప్, ఈ మై యాప్ ఎక్కడుంది, AngularJS యొక్క అప్లికేషన్. ఓకే, ఈ ఎన్జీ యాప్కి ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఒక మాడ్యూల్ అంటారు. ఇదంతా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి ఈ మాడ్యూల్ ద్వారా కంట్రోలర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కంట్రోలర్స్, సర్వీసెస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, మై యాప్ డాట్ కంట్రోలర్లో డబల్ కోట్స్, ఈ కంట్రోలర్లో ఈ నేమ్ ఏది ఇవ్వాలంటే ఇక్కడ కంట్రోలర్ డిఫైన్ చేశాను చూడండి బాడీ ట్యాగ్కి, ఎన్జీ కంట్రోలర్ ఈక్వల్ అని మై కంట్రోలర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మై కంట్రోలర్ కామా ఇప్పుడు ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ క్లోజ్, ఇదేమో కంట్రోలర్కి క్లోజ్. ఓకే, ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఈ క్లోజ్ బ్రాకెట్ ఏమో కంట్రోలర్ది. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్లో వచ్చేసి మనం ఇక్కడ స్కోప్ అనేది ఇచ్చేయాలి. ఈ స్కోప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇక్కడ ఈ బాడీ ట్యాగ్లో ఏ వేరియబుల్స్ యూజ్ చేసినా కానీ ఈ స్కోప్ యూజ్ చేసి కంట్రోలర్లో కాల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది బైండ్ చేయడానికి. ఓకే, డేటాను బైండ్ చేయడానికి ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఇది, వీటిని స్కోప్ వేరియబుల్స్ అంటారు. ఓకే, దీన్ని కాల్ చేసుకోవాలంటే ఇక్కడ స్కోప్ తీసుకున్నాం, స్కోప్ డాట్ ఫస్ట్ నేమ్ అని ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, స్కోప్ వేరియబుల్స్ అంటారు వీటిని. స్కోప్ ఇచ్చేసి ఈ నేమ్స్ కాల్ చేసుకుంటాం. ఓకే, స్పాన్ ng bind ఈక్వల్ టు ఓకే మై నేమ్, అదొక వేరియబుల్ అనమాట, స్పాన్. ఓకే, ఈ బటన్ టిక్ చేసినప్పుడు ఈ స్పాన్లో మనం పర్టికులర్ ఏదైనా ఒక కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి బటన్ టిక్ చేసినప్పుడు. సో బటన్ టిక్ చేసినప్పుడు డిస్ప్లే అవ్వాలంటే దీనికి ఒక వాల్యూ ఉంది కదా, ఈ మై నేమ్ అనే వాల్యూ, ఈ మై నేమ్ అనే వాల్యూకి అప్లై చేయాలి. సో ఈ వేరియబుల్ని కాల్ చేసుకోవాలంటే ఇక్కడ స్కోప్ వేరియబుల్ ఈ సర్వీస్ తీసుకోవాలి. ఇక్కడ చూసండి, ఇక్కడ డాలర్ సింబల్ యూజ్ చేశాను. ఓకే, ఇవి అన్ని ప్రీ డిఫైన్డ్ సర్వీసెస్ అన్నమాట. ఇవి యూజ్ చేసేటప్పుడు డాలర్ సింబల్ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ ఫంక్షన్లోనే కాల్ చేస్తాము. స్కోప్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, బటన్ టిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఫంక్షన్ కాల్ అవ్వాలంటే దీన్ని కూడా స్కోప్ అనేది యూజ్ చేసి కాల్ చేస్తాం. స్కోప్ డాట్ డిస్ప్లే నేమ్. ఓకే, డిస్ప్లే నేమ్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ చూడండి, మనం బటన్ టిక్ చేసినప్పుడు డిస్ప్లే నేమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ ఫంక్షన్స్ని కాల్ చేసినా కానీ సరే స్కోప్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ కంట్రోలర్లో ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ కంట్రోలర్లో కాల్ చేయాలంటే స్కోప్ వేరియబుల్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, ఈ స్కోప్ యూజ్ చేసి మాత్రమే మనం కాల్ చేసుకుంటాం, అదర్వైజ్ మనకు కాల్ అవ్వదు అన్నమాట. సో ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్ ఆ బటన్ టిక్ చేసినప్పుడు స్పాన్లో మనకి డేటా డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ స్కోప్ డాట్ మై నేమ్. మై నేమ్ అనేది ఇక్కడ స్పాన్లో ng bind యొక్క వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు
ఫస్ట్ యాంగులర్ జేఎస్ క్లాస్ అనేది మనకు అక్కడ స్పాన్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, బటన్ టిక్ చేయగానే ఈ స్పాన్లో డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఓకే, వచ్చింది కదా ఫస్ట్ యాంగులర్ జేఎస్ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, బటన్ టిక్ చేసినప్పుడు ఇక్కడ యాంగులర్ జేఎస్లో ఉన్న ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, ఈ కంట్రోలర్లో అందుకే ఈ కంట్రోలర్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, డేటాబేస్ నుంచి డేటాను వచ్చినా కానీ లేదా మనం మామూలుగా డేటాను ఏదైనా సరే బైండ్ చేయాలనుకున్నా కంట్రోలర్స్ యూజ్ చేసే వ్యూలో బైండ్ చేస్తాం. సో అందుకని కంట్రోలర్స్ కంపల్సరీ డిఫైన్ చేయాలి. సో ఈ యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఏమో మనం మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మాడ్యూల్ మై యాప్ అనేది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్కి కంట్రోలర్ క్రియేట్ చేసాం. ఈ కంట్రోలర్లో మనకు కావాల్సిన ఫంక్షన్ ఉంది. ఇక్కడ బటన్ టిక్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఈ కంట్రోలర్స్ అనేది మనం డిఫరెంట్గా రాసుకోవచ్చు. మన అప్లికేషన్లో ఎన్ని కంట్రోలర్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ అప్లికేషన్ మాత్రం సింగిల్గానే ఉంటుంది. ఓకే, అందుకే ఇది గ్లోబల్గా పెట్టుకోవటం. హలో సార్ సార్, ఇప్పుడు డిఫరెంట్ కంట్రోలర్స్ రాసినప్పుడు ఆ స్కోప్ ఓన్లీ ఆ పర్టికులర్ కంట్రోలర్ కే డిఫైన్ అయి ఉంటుందా, లేకపోతే త్రూ అవుట్ ద? లేదు, దేనికి దానికి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కంట్రోలర్ కి స్కోప్ తీసుకున్నాం కదా, ఇంకో కంట్రోలర్ రాసుకున్నప్పుడు ఇంకో కంట్రోలర్ రాస్తాం. ఇక్కడ మై యాప్ డాట్ కంట్రోలర్ అని చెప్పి ఇంకో కంట్రోలర్ నేమ్ ఇస్తాం కదా, అక్కడ తీసుకుంటాం. ఆ కంట్రోలర్లో ఉన్న స్కోప్ వేరియబుల్స్ అందులో కాల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు అక్కడ వేరే కంట్రోలర్ లో ఇప్పుడు మై నేమ్ యూజ్ చేయొచ్చు అంటే ఆ స్కోప్ యూజ్ చేసి. అది వచ్చేసి మీకు ఇన్హెరిట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఓకే ఓకే, ఆ ఇన్హెరిట్ కాన్సెప్ట్ అవి కూడా చెప్తాను తర్వాత. ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్స్ కి ఎలా కాల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను తర్వాత. ఓకే, ఓకే, టూ కంట్రోలర్స్ ఉన్నాయి అనుకోండి. టూ కంట్రోలర్స్ నుంచి ఫస్ట్ కంట్రోలర్లో ఉన్న వేరియబుల్స్ సెకండ్ కంట్రోలర్లో ఎలా కాల్ చేసుకోవాలని మీకు తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సింగిల్ కంట్రోలర్ యూజ్ చేసి మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలనేది చెప్తున్నాను. ఓకే, దీన్ని వచ్చేసి మనకి ఇలా రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఎన్జీ మోడల్ అనేది కూడా ఇక్కడ మై నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఓకే, సేమ్ దీన్ని మనకి 2-way బైండింగ్ అంటారు దీన్ని. ఓకే, కంట్రోలర్ నుంచి ఇక్కడ బైండ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా మనం ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, అలా అనమాట. ఇది బటన్ టిక్ చేసినప్పుడు అక్కడ నుంచి కంట్రోలర్ నుంచి ఇక్కడికి బైండ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైనా టైప్ చేసినప్పుడు అది మళ్ళీ స్పాన్లో డిస్ప్లే అవుతుంది. సో దీన్ని 2-way బైండింగ్ అంటారు అనమాట. కంట్రోలర్ నుంచి బైండ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైము మోడల్ యూజ్ చేసి స్పాన్లో డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. ఓకే, మీకు 1-way బైండింగ్ 2-way బైండింగ్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. అది కూడా చేయలేము, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఒక బటన్ టిక్ చేసినప్పుడు మన ఎన్జీ క్లిక్లో ఫంక్షన్ ఎలా కాల్ చేయాలని చూసాం. ఇప్పుడు తర్వాత డబుల్ క్లిక్ ఈవెంట్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా, ఇవన్నీ చెప్పాం, డబుల్ క్లిక్ ఈవెంట్, సింగిల్ క్లిక్ ఈవెంట్ అని. ఓకే, ఇక్కడేమో సింగిల్ క్లిక్లో వచ్చింది, ఇదేమో డబుల్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట. ఓకే, ఎన్జీ డిబిఎల్ క్లిక్. ఓకే, అక్కడేమో మనం ఈవెంట్స్ అన్నాము, ఇక్కడేమో డైరెక్టివ్స్ అనమాట. ఓకే, ఈ డైరెక్టివ్స్ ఎన్జీ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఎన్జీ అనేది యూజ్ చేయకపోతే ఇక్కడ అది యాక్సెప్ట్ చేయదు అనమాట. అది క్లిక్ ఈవెంట్ అని లేదా ఏదైనా ఒక డైరెక్టివ్ అని చెప్పి యాక్సెప్ట్ చేయదు. ఓకే, సింగిల్ క్లిక్లో రాలేదు, డబుల్ క్లిక్లో వచ్చింది. సో అదనమాట డబుల్ క్లిక్ ఈవెంట్. నెక్స్ట్ ఎన్జీ రిపీట్.
NG రిపీట్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి నిన్న ఒక ఎగ్జాంపుల్ చేసాం HTTP గెట్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మనం ఒక టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసాం. సో ఆ టేబుల్ ఫార్మాట్లో ఎంప్లాయీస్ని డిస్ప్లే చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ రోస్ని లూప్లో అంటే మనం డిస్ప్లే చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ని కూడా 1 by 1 లూప్ తిప్పి ఒక్కొక్క రో గెట్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకోవాలి. సో దానికి NG రిపీట్ అనే డైరెక్టివ్ యూజ్ చేస్తాం. ఓకే, NG రిపీట్ డైరెక్టివ్ రిపీట్స్ ద HTML ఎలిమెంట్. ఓకే, HTML ఎలిమెంట్ని రిపీట్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ డైరెక్టివ్ ఇన్స్టాన్షియేట్ ఏ టెంప్లెట్ వన్స్ పర్ ఐటమ్ ఫ్రమ్ ఏ కలెక్షన్. ఓకే, ఒక కలెక్షన్లో నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఈచ్ టెంప్లెట్ ఇన్స్టాన్స్ గెట్స్ ఇట్స్ ఓన్ స్కోప్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క స్కోప్, డిఫరెంట్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది అంటే డిస్ప్లే అయినప్పుడు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే NG రిపీట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక మీకు ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా యాంగులర్ జేఎస్లో, ఆబ్జెక్ట్ డేటా టైప్ అని, జావా స్క్రిప్ట్లో యాంగులర్ జేఎస్ jQueryలో చెప్పాను ఆబ్జెక్ట్ డేటా టైప్ అని. ఓకే, ఆబ్జెక్ట్ డేటా టైప్ని ఇలా క్రియేట్ చేస్తాం. దీన్నే జాసన్ ఫార్మాట్ అని కూడా అంటారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఓకే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎంప్లాయీస్ అనే ఒక వేరియబుల్ ఇది. ఇక్కడ వరకు ఒక ఎంప్లాయీ నేము, ఇక్కడ నుంచి ఇంకొక ఎంప్లాయీ అనమాట, ఎంప్లాయీ డీటెయిల్స్. ఈ ఫస్ట్ ఎంప్లాయీకి వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, సెకండ్ ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, 2 ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో కాలం నేము, ఇదేమో వాల్యూ, నెక్స్ట్ కాలం నేము వాల్యూ. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి మల్టిపుల్ రోస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, దీన్ని జాసన్ ఫార్మాట్ అని కూడా అంటారు. ఇట్లనే క్రియేట్ చేస్తాం అనమాట జాసన్ ఆబ్జెక్ట్ కూడా. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్లో ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేసాం. ఒక ఫ్లవర్ బ్రాకెట్కి ఒక రో అనమాట. ఓకే, ఫస్ట్ నేమ్ కాలం నేమ్ కోలన్ డబల్ కోట్స్లో వాల్యూ, కామా కాలం నేమ్ కోలన్ దానికి వాల్యూ. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఒకటి క్లోజ్ అయిందంటే ఒక రో కంప్లీట్ అయినట్టు అనమాట. ఒక రో తర్వాత ఇంకో రో స్టార్ట్ అయ్యేటప్పుడు కామా పెట్టాలి. అలా మల్టిపుల్ రోస్కి కామాస్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ఈ 2 ఎంప్లాయీ నేమ్స్ని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఓకే ఒక బటన్ టిక్ చేసినప్పుడు టేబుల్ ఫార్మాట్లో ఎంప్లాయీస్ని డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ టేబుల్ పెట్టుకుంటాం. టేబుల్ ఫస్ట్ రో. ఓకే, ఫస్ట్ రోలో మనకి కాలం నేమ్స్ డిస్ప్లే అవ్వాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. ఫస్ట్ నేమ్ ఇక్కడ మనం టీడీ పెట్టలేదు, టీడీ. ఓకే, ఫస్ట్ కాలం. సెకండ్ కాలంలో లాస్ట్ నేమ్, ఓకే. టేబుల్కి ఫస్ట్ రోలో కాలం నేమ్స్ డిస్ప్లే అయినాయి. తర్వాత సెకండ్ రోలో మనకి డేటా డిస్ప్లే అవుతుంది సెకండ్ రో నుంచి. ఓకే, టీడీ ఫస్ట్ కాలం అలాగే సెకండ్ కాలం. ఓకే,
ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఈ సెకండ్ రోకి వచ్చేసి మనం ఇక్కడ ng రిపీట్ అనే డైరెక్టరీ యూజ్ చేస్తాం. ng రిపీట్ ఈక్వల్ టు మీకు ఫర్ ఈచ్ లూప్ తెలిసే ఉంటుంది కదా, ఫర్ ఈచ్ లూప్. ఆ ఫర్ ఈచ్ లూప్ లాగానే ఇక్కడ రాస్తాం అన్నమాట. సో emp in ఎంప్లాయీస్. ఓకే, ఈచ్ టైము ఒక ఎంప్లాయీని గెట్ చేసుకుంటుంది అనమాట. ఎంప్లాయీస్లో నుంచి ఒక్కొక్కసారి ఒక ఎంప్లాయీని తీసుకొని ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇందులో డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో emp డాట్ fname. ఓకే, ఇక్కడ ఈ కాలం నేమ్ ఇవ్వాలి కంపల్సరీ. తర్వాత సెకండ్ కాలంలో emp డాట్ lname లాస్ట్ నేమ్. ఓకే, ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్స్ వచ్చేసి ఇక్కడ లూప్ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే నేమ్. lname. వన్ సెకండ్, ఇది రాసింది కరెక్టేగా. ఓకే, మనం ఇక్కడ కాలం నేమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ng రిపీట్లో అవసరం లేదు. ng రిపీట్ emp in ఎంప్లాయీస్ ng bind ఓకే, ఇక్కడ ఓకే ఇందాక ఓకే మనం ఇందాక సింగిల్ క్లిక్లో రాసాము. ఓకే, ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అన్నమాట.
ఓకే, ఎన్జీ రిపీట్ అనే డైరెక్టివ్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎంప్లాయీస్ని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఒక్కొక్క రోలో ఒక్కొక్క ఎంప్లాయీస్ని తీసుకొని డిస్ప్లే చేస్తుంది. ఓకే, మనం ఇది ఈ ఫస్ట్ రో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కాలమ్ నేమ్స్ డిస్ప్లే అవ్వాలంటే ఫస్ట్ నేమ్ అది పెట్టుకోవాలి ఫస్ట్ రో. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ అంటే మన కాలం ఇప్పుడు రోస్ ఎన్ని రోస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై అవ్వాలంటే రోస్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. దానికి ఇక్కడ ఒక సర్వీస్ ఉంటుంది, టీడీ అంటే ఫస్ట్ కాలంలో అది డిస్ప్లే చేసుకుంటున్నాం మనం, అంటే రో నెంబర్స్. ఎన్జీ బైండ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఈ రో నెంబర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి వస్తుందండి. సార్ డాలర్ యూజ్ చేయాలా సార్ ఇక్కడ? యా, డాలర్ ఇచ్చేయాలి. ఇది Index. మనకి సర్వీస్ కదా ఇది. యా, డాలర్ పెట్ట మర్చిపోయాను. ఓకే, 1 2 అని ఇలా వస్తుంది అన్నమాట. యా, సారీ మర్చిపోయాను. డాలర్ సింబల్ యూజ్ చేయాలి. ఇది సర్వీస్ అనమాట, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సర్వీస్. మనకి ఇండెక్స్ రో నెంబర్స్ డిస్ప్లే చేయాలంటే ఇలా తీసుకోవాలి, ఇండెక్స్ +1 తీసుకోవాలి. తీసుకుంటే ఎవ్రీ రోకి 1 by 1 ఇంక్రిమెంట్ అయ్యి మనకి రో నెంబర్స్ డిస్ప్లే చేస్తుంది, ఎన్ని రోస్ ఉన్నాయనేది. ఓకే, ఇక్కడ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేశాను కదా, ఈ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ కూడా ఎన్జీ బైండ్ లాగానే వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఎన్జీ బైండ్ ఈక్వల్ అని చెప్పి ఈఎంపీ ఫస్ట్ నేము ఈఎంపీ లాస్ట్ నేమ్ ఇచ్చాను కదా. సో అలా కాకుండా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ ఎన్జీ బైండ్ రెండు సేమ్ లాగా వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎన్జీ బైండ్ ఉంది కదా, దీన్ని తీసేసి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టినా మనకి అదే డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, అదనమాట. ఈ ఎక్స్ప్రెషన్ ఎన్జీ బైండ్ రెండు సేమ్ లాగా వర్క్ అవుతాయి, రెండు కూడా బైండింగ్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా తర్వాత చెప్తాను. ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఎలా ఇప్పుడు ఇలా యూజ్ చేస్తాము. ఓకే, 2 ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇవి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎన్జీ రిపీట్, ఎన్జీ క్లిక్ ఈవెంట్. రిపీట్ చేసి మనం ఇలా ఎంప్లాయీస్ని, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కూడా మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డేటాబేస్ నుంచి వస్తుందన్నమాట. మనకి రియల్ టైంలో వచ్చేసి రియల్ టైంలో ఈ డేటా మనకి డేటాబేస్ నుంచి వస్తుంది. ఒక సర్వీస్ ఇస్తారు, ఆ సర్వీస్ నుంచి డేటాను తెచ్చుకొని ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అనే వేరియబుల్లోకి సేవ్ చేస్తాం. ఓకే, ఈ ఎంప్లాయీస్లో సేవ్ అవుతుంది. ఈ వేరియబుల్ నుంచి మనం ఇక్కడ ఈ టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసుకుంటాం అన్నమాట.
ఓకే, ఇది వచ్చేసి మీకు రియల్ టైంలో జాసన్ ఫార్మాట్ కానీ ఒక జాసన్ ఫైల్ ఉంటుంది. ఒక జాసన్ ఫైల్స్ నుంచి కానీ లేదా డేటాబేస్ నుంచి కానీ డిస్ప్లే చేయమని చెప్తారు ఒక రియల్ టైంలో. అది ఎలా డిస్ప్లే చేస్తాం అనేది మనకు రేపు చూద్దాం. ఒక జాసన్ ఫైల్ నుంచి ఎలా డేటాను గెట్ చేసుకుంటాం అనేది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే అర్థమైనయా? ఎస్ సార్. ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఏం లేదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఎన్జీ రిపీట్ ఒకటి, మనం అప్లికేషన్ క్రియేట్ చేయటం సింపులే కదా ఇవన్నీ. ఓకే, బైండింగ్ చేయటం, ఓకే సార్. ఎన్జీ బైండ్ ఎన్జీ మోడల్ ఈ రెండు ఇచ్చేసి ఒకటి చేయండి. నిన్న హెచ్టిటిపి గెట్ చెప్పాం కదా jQueryలో. సో దానికి ఒక ఏపీఐ పంపిస్తాను. ఓకే, ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా డేటాను డిస్ప్లే చేయండి. ఆ లింక్లో మీకు డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ఓకే, అది యూజ్ చేసి డేటాను డిస్ప్లే చేయండి.